చేసిన ప్రతి సంక్షేమ పథకాల మీద ఎంత శ్రద్ధ పెట్టి పేదలకు అందిస్తుందో దానికి ఇంకొక ఉదాహరణ ఈరోజు అన్నా క్యాంటీన్లు. గతంలో పేదలకి 3 పూటల ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం 5 రూపాయలకి అందించాలని ఒక మంచి ఉద్దేశంతో, ఇదేమి గతంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలకు ఏ విధంగా సహకరించగలం, వాళ్ళకి సహాయపడగలమన్న ఆలోచనలో వచ్చిందే అన్నా క్యాంటీన్. అలాంటి అన్నా క్యాంటీన్ని గత ప్రభుత్వం నిర్దాక్ష్యంగా, అంటే ఏ పేదల ఓట్లతో గెలిచారో, ఎన్ని అబద్ధాల హామీలతో గెలిచారో ఆ హామీలను తుంగలో తొక్కి అన్నా క్యాంటీన్ని నిర్దాక్ష్యంగా తీసివేసింది. కావాలనుకుంటే ఆ పేర్లు మార్చి వాళ్ళ వైఎస్ఆర్ పథకాల పేరుతో రన్ చేయొచ్చు, కానీ ఎక్కడ కూడా అన్నా క్యాంటీన్ లేకుండా చేసింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 100 రోజుల లోపల ఆయన అమలు చేసిన హామీలు ప్రతిదీ కూడా పేదలకు సంబంధించిందే. ఈ రోజు కూడా కొంతమంది విమర్శలు చేయొచ్చు, 5 రూపాయలు కూడా ఎందుకు పెట్టాలని. ఈ రోజు ఇక్కడ నడుపుతున్న బిల్డింగ్ కానీ, మెయింటెనెన్స్ కానీ, ఇక్కడున్న వర్కర్స్ ఖర్చుగా మినిమం పెట్టారు తప్పితే ఉచితంగా పెట్టడానికి ఎటువంటి వెనక ఆలోచన లేదు. ఈరోజు 5 రూపాయలకి 3 ఇడ్లీలతో పాటు అదే 5 రూపాయలకి 3 పూరీలు, కూర అందించడం. అలాగే మధ్యాహ్నం పూట అదే 5 రూపాయలకి అన్నము, పప్పు, కూర, పచ్చడి, పెరుగుతో పాటు అందించడం అన్నది ఎంత కమిట్మెంట్తో తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ పేదల గురించి ఈరోజు అన్ని రకాల పథకాలు తెస్తుందో అందరూ గుర్తుపెట్టుకోవాలి. మరొక్క మాట, ఈరోజు అన్నా క్యాంటీన్ల గురించి కానీ, గతంలో తెలుగుదేశం పార్టీ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడిన వైసీపీ నాయకులు కూడా మీరు కావాలనుకుంటే ఇక్కడ వచ్చి 5 రూపాయలు ఇచ్చి తినొచ్చండి, మాకు అలాంటి భేదాలు ఏం లేవు. ఏ నోటితో టీడీపీని తిట్టారో ఆ నోటితో ఈరోజు టీడీపీ పెడుతున్న అన్నా క్యాంటీన్లకు మీరు కూడా వచ్చి భోజనం చేయొచ్చని మేము ఆహ్వానం పలుకుతూ ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మా అందరి ద్వారా చేయించి, నిజంగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలుగా, నాయకులుగా ఉన్నందుకు మేము గర్వపడేలా అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి పేదలందరి తరఫున, వాళ్ళందరి తాలూకా